హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కరువు భత్యం డీఏపై సుప్రీం కోర్టు కీలక తీర్పు అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలకు అత్యంత కీలకమైన కరువు భత్యం డీఏ విషయంలో ఒక చారిత్రాత్మకమైన మరియు స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడే విధంగా అయితే ఉంది. మరి ఈ కీలక తీర్పులో ఉన్న ముఖ్యమైన అంశాలు మరియు వాటి న్యాయ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల గురించి మనం సవివరంగా అయితే చర్చించుకుందాము. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి ఒక చిక్కుముడిని ఈ తీర్పు విప్పింది. దాదాపు 2008వ సంవత్సరం నుండి 2019 వరకు సుదీర్ఘ కాలం పాటు చెల్లించాల్సిన కరువు భత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కరువు భత్యం అనేది పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ఇచ్చేది. కానీ ప్రభుత్వం దీనిని ఒక భారంగా భావించి ఏళ్ల తరబడి నిలిపివేసిన ఈ అన్యాయాన్ని నిరసిస్తూ తమ హక్కుల కోసం ఉద్యోగ సంఘాల సుదీర్ఘ పోరాటం చేసి కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. కలకత్తా హైకోర్టు ఈ విధానాన్ని నిశితంగా పరిశీలించి 2022లో ఉద్యోగులకు అనుకూలంగా ఒక అద్భుతమైన తీర్పునైతే ఇచ్చింది. ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి టీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇది వారి ప్రాథమిక హక్కు అని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ రేట్లను వర్తింపజేయాలని ఆశించింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయడానికి బదులు 2022 నవంబర్‌లో సుప్రీం కోర్టులో అప్పీల్ చేసి ఈ కేసును మరింత కాలం పొడిగించే ప్రయత్నం చేసింది. దాదాపు ఒక దశాబ్దం పాటు కొనసాగిన ఈ న్యాయ పోరాటం చివరకు 2026 ఫిబ్రవరి 5వ తేదీన ఒక కొలిక్కొచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో అత్యంత కీలకమైన తీర్పును ఇస్తూ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న డీఏలను ఖచ్చితంగా నిలిపివేయాల్సిందేనని తేల్చి చెప్పింది. మరి ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రతి ఉద్యోగికి గర్వకారణం. కరువు భత్యం డీఏ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం లేదా అదనపు ప్రయోజనం కాదని, అది ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. మరి వేతనంలో డీఏ అనేది ఒక అంతర్భాగమని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో కనీస జీవన ప్రమాణాలను కొనసాగించడానికి ఇది ఒక సాధనమని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరచుగా చెప్పే ఆర్థిక ఇబ్బందులు లేదా నిధుల కొరత అనే సాకులు చూపి ఉద్యోగుల హక్కులను కాలరాయడం సరికాదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ప్రభుత్వం తన ఖర్చులను క్రమబద్ధీకరించుకోవాలి కానీ ఉద్యోగుల కడుపు కొట్టకూడదని అభిప్రాయపడింది. మరి ఈ క్రమంలోనే మార్చి 31, 2026లోగా పెండింగ్‌లో ఉన్న మొత్తం డీఏ బకాయిలలో 25% నిధులను మొదట విడత ఉద్యోగులకు ఖాతాల్లో జమ చేయాలని గడువు విధించింది. ఈ చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షించడానికి మరియు మిగిలిన బకాయిల చెల్లింపు షెడ్యూల్‌ను ఖరారు చేయటానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులను సుప్రీంకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి తల్వంత్ సింగ్ తల్వంత్ సింగ్ సోహన్, హైకోర్టు న్యాయమూర్తి గౌతమ్ భదూరి సభ్యులుగా అయితే ఉంటారు. మరి వీరితో పాటు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సీఏజీ ప్రతినిధి లేదా వారు సూచించినటువంటి ఒక సీనియర్ అధికారి కూడా ఈ కమిటీలో భాగస్వాములై ఉంటారు. మరి ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను, ఉద్యోగుల వాదనను విని ఒక శాస్త్రీయమైన చెల్లింపు ప్రణాళికనైతే రూపొందిస్తుంది. మరి కోర్టు నిర్దేశించిన ప్రకారం మొదటి విడత 25% చెల్లింపులపై ఏప్రిల్ 15, 2026లోగా ఒక సమగ్రమైన రిపోర్ట్‌ను
స్టేటస్ రిపోర్ట్‌నైతే సమర్పించాల్సి ఉంటుంది. మరి అలాగే ఈ కమిటీ తన తుది నివేదికను మే 15, 2026 నాటికి న్యాయస్థానానికి అందజేయాలి. మరి ఈ చారిత్రాత్మక తీర్పును జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం వెలువరించింది. ఈ తీర్పు ద్వారా సుమారు 20,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 40,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తూ ఉద్యోగుల జీవన ప్రమాణ సూచిక ఆధారంగా పెరగాల్సిన డిఏను ఆపడం అన్యాయమని కోర్టు భావించింది. మరి ఈ తీర్పు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక లాంటిది. డిఏను నిలుపుదల చేసే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలని ఈ తీర్పు సూచిస్తోంది. ఇది కేవలం పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల విజయం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక తీపి కబురు. అయితే ఈ తీర్పు వెలువడిన తర్వాత రాజకీయ నాయకుల స్పందన ఆశ్చర్యకరంగా అయితే ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు స్పందిస్తూ తనకు ఇంకా కోర్టు జడ్జిమెంట్ కాపీ అందలేదని, అది వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ సీఎస్‌తో చర్చించి ఒక కమిటీ వేసి పరిశీలిస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా న్యాయ పోరాటం జరుగుతున్న సుప్రీంకోర్టు అంత స్పష్టంగా ఆదేశాలిచ్చినా ఇంకా కాలయాపన చేసే ధోరణి కనిపిస్తూనే ఉంది అనంటూ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని మరియు వారి హక్కులను నిలబెట్టింది. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఈ వీడియోనైతే తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. మన హక్కుల కోసం పోరాడితే విజయం ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ తీర్పు ఈ మేరకు స్పష్టం చేస్తుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.